చెప్పండి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున 250 కార్లతో ఇంతమంది అభిమానులు ఒక్కటేసారిగా ఈటెల గారికి కూడా చెప్పలేదు అంటే ఎందుకు రావాల్సి వచ్చింది ఇంత తొందర? మీరు ఎందుకు అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ అన్న ఉన్నప్పుడు హుజరాబాద్ నియోజకవర్గం అసలు ఇక చెప్పలేము ఇక అది. ఇప్పుడు రాజేందర్ అన్న మల్కాజ్గిరికి వచ్చిన తర్వాత డిఫరెంట్ అయిపోయింది. రాజేందర్ అన్న టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు టిఆర్ఎస్ లో ఉండేవాళ్ళం మా కార్యకర్త. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్తే రాజేందర్ అన్న అడుగుజా ఒక సంవత్సరం బానే ఉండే. రాజేందర్ అన్న బీఆర్ఎస్ లో బై ఎలక్షన్లు వచ్చినప్పుడు బానే ఉండే. రాజేందర్ అన్న కనుక సంవత్సరం అయిపోయిన తర్వాత 2021 మళ్ళా ఎలక్షన్ ఓడిపోయి మళ్ళా 23లో ఇక్కడికి వచ్చినప్పటి నుండి అంటే ప్రతి కార్యకర్తని ఎవరిని ఎక్కువ గుర్తించట్లేదు, పిలవట్లేదు. అంటే మెయిన్ బీజేపీ వాళ్ళు అది వరకు ఉన్న వాళ్ళే సమాచారం ఇచ్చుకోవడం, వాళ్ళే పోవడం. కింది స్థాయిలో వార్డు నెంబర్లు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, గౌరవించే వాళ్ళు అసలు మర్యాద ఇయ్యరు. విలేజ్లకి వచ్చినా ఏదైనా చిన్న ప్రోగ్రామ్ ఉన్నా ఒక సంవత్సరంన్నర అవుతుంది దాదాపు. కొందరు పదవులు అయిపోయి పదవులు ఉన్నప్పుడు కూడా వాళ్ళే వచ్చి అక్కడ పెత్తలం చేసిపోయేటోళ్ళు తప్ప ఇక్కడ ఒక ప్రజాప్రతినిధులు ఉన్నారు, వీళ్ళని గౌరవించడం, కనీసం వీళ్ళని కూడా మనం స్టేజ్ మీదకి ఆహ్వానించడం అని చేయకపోతుండే. మేము అప్పుడు ప్రశ్నించలే. ఎందుకు అంటే మన రాజేందర్ అన్న అడుగుబాటులో నడుస్తానం కాబట్టి రాజేందర్ అన్న ఉన్న పార్టీని మనం అవమానించితే బాగుండదు అని చెప్పి మేము చాలా ఒక్క పట్టుకుంటూ వచ్చినాం. అవమానం జరిగిన పార్టీ మనకు అవమానం జరుగుతుంది, మరి రాజేందర్ అన్న దగ్గరికి పోయి మనకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది తెలుసుకుందాం అని చెప్పి మేము ఇంత పెద్ద మీ కాన్స్టిట్యున్సీలో అంటే పాత బీజేపీ కొత్త బీజేపీ అని సంబంధించిన విభేదాలు నడుస్తా ఉంటేనే కదా మేము ఇక్కడికి వచ్చినాం. నడవకుంటే ఎందుకు వస్తాం? ఇప్పుడు మేము పాత బీజేపీ కొత్త బీజేపీ అనేది వాళ్ళే సృష్టించుకుంటారు. మేము కొత్తగా వచ్చిన వాళ్ళం కూడా రాజేందర్ అన్న అడుగుబాటలో నడిచిన వాళ్ళ వ్యక్తులు. రాజేందర్ అన్న మల్కాజ్గిరిలో ఎంపీ పోటీ చేసినప్పుడు, బండి సంజయ్ అన్న కరీంనగర్ లో పోటీ చేసినప్పుడు రాజేందర్ అన్న ఏమని చెప్పిండు, హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఎవ్వరు మల్కాజ్గిరికి రావద్దు నా కోసం ప్రచారం చేయడానికి, సంజయ్ అన్న కోసం మాత్రం మన పార్టీలో ఉన్న నాయకుడు కాబట్టి మనం కూడా అక్కడ గెలిపించుకోవాలి. మీరు నాకు కనుక ఎట్లా ప్రచారం చేసిండ్రో 20 సంవత్సరాల నుండి, అంటే కొందరు 20 ఉన్నారు, నేను 13-14 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుండి చేసిన వాళ్ళందరూ, కొత్తగా వచ్చిన వాళ్ళు 10 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళందరూ సంజయ్ అన్న కోసం కూడా అట్లనే మీరు కొట్లాడాలి, గెలిపించాలి అని చెప్పి మాకు ఒక మాట ఇవ్వడం జరిగింది రాజేందర్ అన్న మాట మీదకెళ్ళి మేము సంజయ్ అన్న కోసం కూడా బాగా కష్టపడి ఇంటింటికెళ్ళి దండం పెట్టి వాళ్ళని బతిలాడి బామాది ఓట్లు వేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా అదే పార్టీ జెండాను భుజాల మీద మోసుకొని అంజిరెడ్డికి, మన కుమ్రయ్య గారికి, వాళ్ళందరూ కూడా మేము అందరి దగ్గరికి వెళ్ళి ఫోన్లు చేయడం, వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి కలవడం, అందరికి వెళ్ళి వాళ్ళ కోసం కూడా మేము కష్టం చేసి గెలిపించడం జరిగింది. మరి అంత కష్టపడ్డ మమ్మల్ని ఎందుకు విభేదాలు తీసుకురావాల్సిన కారణం ఏముంది అంటే, ఇప్పుడు బై ఎలక్షన్లు వస్తాయి, వీళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేయమంటారేమో, ఎట్లా ఇప్పటి నుండి వీళ్ళని విభేదాలు చేసి దూరం పెట్టాలనుకున్నారో ఏమో తెలియదు. అది అదే రాజేందర్ అన్న దగ్గరికి పోయే మరి మిమ్మల్ని ఎందుకు దూరం పెడతారు, మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తారు, మీ వల్ల వచ్చిన వాళ్ళని మమ్మల్ని ఇట్లా చేస్తారు అని చెప్పి మేము మా రాజేందర్ అన్న దగ్గరికి వచ్చి బాధలు చెప్పుకోవాలి, కొట్లాడాలని చెప్పి ఇక్కడికి వచ్చి. రాజేందర్ గారికి వచ్చిన తర్వాత అంటే మీరు ఇప్పుడు మల్కాజ్గిరికి ఎంపీగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మీ సంబంధించి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రమ్మని కోరారా, లేకపోతే ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసమే రమ్మని? కాకుండా ఎప్పటికీ మీరు మాతోనే ఉండాలి, మీ అండదండలు మాకు ఉండాలని చెప్పి మళ్ళీ హుజరాబాద్ లో బీజేపీ ఆఫీస్ పెట్టాలి, మీరు యథావిధిగా మా ప్రజలకు రావాలి, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి, ప్రజలకు అండగా ఉండాలి అని చెప్పి మేము ఇక్కడికి వచ్చి అన్ని బాధలు చెప్పుకొని బాధలతో పాటుగా మీరు మళ్ళీ రావాలని చెప్పి అడగడం కోసం రావడం జరిగింది. ఎట్లా ఏమన్నారు, ఎట్లా స్వీకరించారు? వస్తామని హామీ ఇచ్చారా, ఏం చెప్పారు? వస్తామని హామీ ఇచ్చారు. నేను 10 రోజులకి అంటే నెలకు 3 సార్లు 4 సార్లు నేను వచ్చి ప్రజలలో యథావిధిగా మళ్ళీ ఉంటా. స్థానిక సంస్థ ఎలక్షన్లలో మీకోసం నేను వచ్చి మళ్ళీ నా కోసం ఎట్లా కష్టపడ్డారో నేను కూడా వస్తా. హుజరాబాద్ లో కూడా బీజేపీ పార్టీ ఏర్పాటు చేస్తా, అందరినీ కష్ట సుఖాలు తెలుసుకుంటా, ఎప్పుడు మీకు అండగా ఉంటారని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయి? అసలు మా రాజేందర్ అన్న వెనక నుండి అభివృద్ధి లేదు. అసలు అభివృద్ధి అంటేనే రాజేందర్ అన్న అంటేనే అభివృద్ధి, అది తప్ప ఇప్పుడు కొత్తగా చేసిన పనులు ఏమీ లేవు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కూడా, కౌశిక్ రెడ్డి వచ్చినా, ఇప్పుడు మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నా కూడా అసలు కొత్త పనులు అనేవి ఏమి లేవు. అసలు
అంతేందుకు ఆ 3 సంవత్సరాల కింద వాళ్ళు ఉండగా పాప సర్పంచులు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు బోలెడు వర్కులు చేసారు. ఒక్కొక్కరు 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు. అసలు వాళ్ళు చెప్పుకోలేక కక్కుకోలేకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ లో పనిచేసినాం కాబట్టి. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోతే వీళ్ళేమంటారు, బీఆర్ఎస్ నా చేతిలో ఉన్నదని ఆయన అంటున్నది. ఈ బీజేపీలో నన్ను కొట్లాడవన్నా అంటే వీళ్ళు దగ్గర పోతే ఏమనుకుంటారు, మేము ఇప్పుడు ఎవరి దగ్గర పోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి వాళ్ళలో వాళ్ళు కుమిలి అసలు అప్పులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందులో నేను కూడా ఒక్కదాన్ని. ఇక ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నాం. ఇంకా కొద్ది రోజులు అయితే అందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చే ఇన్ని రోజులు నిరాశతో ఉన్న పరిస్థితి, ఎందుకంటే అక్కడ ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి వచ్చేసి అక్కడ కనీసం మీ పట్ల మాట్లాడే వాళ్ళు లేరని చెప్పి ఇన్ని రోజులు నిరాశగా ఉన్నారు. మరి ఇప్పుడు సంతోషంగా వెళ్తున్నారా వెళ్ళేటప్పుడు? ఇప్పుడు అంటే ఇప్పుడు మాకు హామీ ఇచ్చింది కాబట్టి మేము హామీ ఇవ్వకపోయినా అన్న ఏదో ఒక రోజు మాకు కష్ట సుఖాలలో ఉంటాడు, ఇప్పుడు కొంచెం అక్కడ బిజీలో ఉన్నాడు కదా అని చెప్పి మేము ఇన్ని రోజులు ఒప్పుకోవట్ను. ఇప్పుడు ఇక అందరూ భరించలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ దాకా వచ్చి అడగడం జరిగింది. నేను నా వెంట మీరు ఎట్లున్నారో నేను కూడా మీ అందరి వెంట అట్లా ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తా అని మాట్లాడడం జరిగింది. అది మా రాజేంద్ర అన్న మాకు అంత హామీ ఇవ్వడం వల్ల మాకు బాగా చాలా సంతోషంగా ఉన్నది. రాజేంద్ర అన్న మాకు ధన్యవాదాలు చెప్పుకుంటారు. నమస్కారం. మాది గూడూరు చంద్రకళన్. కేసీ గారు ఉన్న కాంచెల్లి ఇటల రాజేంద్ర అన్న దేనికైనా కూడా వంట వార్పులు, వర్షంలో అయినా పొయ్యి పెట్టి వంట వార్పులు చేసి అన్నం పెట్టిన వ్యక్తి రాజేంద్ర అన్న. మాకు అన్నిటికీ సౌకర్యం, భూముల కాడ గాని జాగల కాడ గాని ఏ విరోధాలలో కూడా మాకు సాయం పడ్డ రాజేంద్ర అన్న మాకు అన్నిటికీ. మేమైనా కూడా అండగా మాకు ఒక తండ్రి లెక్క, ఒక అన్న లెక్క మేము సారా అని మేము అండగా చేసుకున్నాం. అయినా కూడా అందరం అయినా కూడా ఒకే పున మేము బీజేపీ తరఫున మాకు ఆ కేసీఆర్ దూరం కొట్టినా కూడా అన్నిట్లో గెలిపించి దూరం కొట్టినా కూడా అన్నను మేము ఎంతగా ఇప్పుడు ఆ అన్న ఉన్న కాంచెల్లి అన్నతోటే మేము పోరాడుకుంటున్నాం. వాళ్ళు బీజేపీ వాళ్ళు అనుకుంటా దూరం పెట్టినా కూడా బండి సంజయ్ ఇప్పుడు వచ్చి ఉన్నా కూడా మమ్మల్ని కేల్ చేస్తులేదు, మమ్మల్ని విలుసులేదు. ఇప్పుడు ఎంత దూరం కొట్టినా కూడా మేము అన్నని ఇంత దూరంగా ఉన్నా కూడా మేము అభిమానించి మా తోడబుట్టిన అన్న లెక్క అని మేము మా ఊరికి మా మండలాలకు వచ్చి మళ్ళీ మీరు ఉండాలి మాకు ఒక తండ్రి లెక్క అని మేము వేడుకుంటాను. వస్తానని చెప్పిండు. మేము అట్లయినా కూడా బీజేపీ మనసులని తీసుకారం చేసి ఇటల రాజేందర్ మనసులని ఇప్పుడు వాడ ఏదన్నా ఆపదచ్చి అడ్డమడ్డా కూడా ఇటల రాజేందర్ మనుషులు, ఇటల రాజేందర్ దేనికి ఇటల రాజేందర్ మనిషి అని. అప్పుడు అన్న బీజేపీలో రాకుంటే ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడి నుంచి వచ్చిండు? ఇప్పుడు అన్నదే పట్టుకొని కదా నువ్వు చేసింది. ఇప్పుడు ఈయన వ్యతిరేకం చేసినాక అందరినీ దూరం కొట్టినాక ఆయన వాళ్ళు మాకు ఇప్పుడు మాకు అన్నతోటే కదా. ఈ తెలంగాణలోకి వెళ్ళి కేసీ గారి కంచెల్లి దూరం అయినాక సుత అన్న ఈ బీజేపీలోకి వచ్చినాక సుత మాకు ఈ బండి సంజయ్ ఉండాలన్న చుత ఏం లేదు. మాకు అన్నదే అని మాకు మేము కోరుకున్నాడు. మాకు అక్కడికి వచ్చి మాకు అండగా ఉండు, మాకు రోడ్లు పోయించి అన్ని తీరులా మంచిగా వెలుతురు చూయించి ఒక అండగా మాకు అన్నం పెట్టే తండ్రి లెక్కుండి మళ్ళీ మీరు దూరం వచ్చారు. ఇప్పుడు మాకు లైట్లు బంద్ చేసి చీకటి కాజేసి మీరు ఇక్కడ ఉన్నారు సార్ అని మేము వేడుకోవాలని వచ్చినాం. మాకు వచ్చి మీ అండగా ఉంటానని మాకు హామీ ఇచ్చిండు. మాకు సంతోషం ఉన్నది. గెలిపించుకుంటాం సార్, గెలిపించుకుంటాం. మేము ఎందరు సీకొట్టినా కూడా మేము జయకొట్టుడే. ఇటల రాజేందర్ ఎక్కడ ఉన్నాడు ఒక తండ్రి లెక్క అని మేము జయకొట్టుడే. మేము అండగా ఆయనను దూరం ఎన్నడు పెట్టలే. జనం దూరం పెట్టినా కూడా మేము అన్నను దూరం పెట్టుకోలేదు, ఎన్నడు పెట్టుకోలే. మేము ఆయన ఎక్కడున్నా కూడా నా బిడ్డలు అనుకునే ఉన్నాడు. ఎన్నడన్నా ఒక్క రోజు ఆపత్తి సంపత్తికి రాని మాకు అత్త అనడానికి ఇంత ఫోన్లు చేసినా కూడా ఎంత పనులున్నా కూడా మేము ఇడిచిపెట్టి అన్న కొరకు మేము అండగా మేము పనులు అనేదే చూసుకోం. అసలే మాకు అన్న అత్తాండ అంటే అండగా మాకు ఒక తండ్రి అత్తాండ అన్నట్టు అంత అభిమానిస్తే మేము కోరుకొని చేసుకుంటాం.